సార్ ఎందుకుంటాం సార్ ఏం కావాలంటే ప్రభుత్వం గురించి కానీ పోలీసుల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ ఆయనకి ఏదన్నా హాని కలుగుతుందేమో అనే భయం ఒకటి నాకు ఉంది సార్. నాకు ఒక బిడ్డ, వాడు అట్టాటోడు కాదు అయినా జనానికి వాళ్ళకు లోకంలో అందరికీ తెలుసు వాడు ఎట్టాటోడు అయింది. ఇప్పుడు అగ్రహారంలో అంటున్నారు కదా, ఆ జరిగిన ఊరు కూడా తెలుసు, వాడు నేను తెలుసు, వాళ్ళకు వాడు తెలుసు ఎటాటి పిల్లల్లో ఎటాటి అమయమా అని నా బిడ్డకి ఏమి జరగకుండా కోర్టుకు ఆధారపరిచి కోర్టుకు వేయాలని అడుగుతాను. తప్పు చేసిండో లేదో నాకు కూడా అర్థం కాలేదు సార్. అది అంటే వాళ్ళ నాయన ఇద్దరు చెప్పినాడు, ఆ పిల్ల పానం పోతే ఇంకొక పిల్లని చెప్పింది, ఇంకొక పిల్లని చెప్పింది, ఈ పిల్లని చెప్పిండు, ఈ పిల్లని చెప్పింది, ఆ పిల్లని చెప్పిండంట ఆ పాప. వాడు కూడా మనకు తెలియదు, నేను కూడా చూడలేదు వాడిని మాత్రం ఏం చెప్పలే. ఈయన మాత్రం కస్టడీలోకి ఇంటికి వచ్చాను. ఇంకా నేను పదే పదంగా అదే చెప్పాలంటే నాకు నోరు తోడుపడుతుంది. వచ్చానే నన్ను గట్టిగా కరుచుకున్నాడు, కరుచుకొని ఏడ్చినాడు. ఏడ్చి అమ్మ ఒక అమ్మాయి చనిపోయింది అని ఏడ్చిండు సార్. ఏడ్చి ఎక్కడనైనా ఏమి ఎందుకు జరిగింది, ఏమి యాక్సిడెంట్ అయిందా అని నేను అడిగితే కాదు అమ్మాయి నేను ప్రేమించలేము, నన్ను మోసం చేసింది. నేను కోరుకునేదైతే రాజీ నాయకుల గురించి కానీ మన పోలీసు వాళ్ళ గురించి కానీ ఆయనకి ఏదన్నా బాణం మీదకి వచ్చదేమో అనే భయం ఒకటి ఉంది సార్. దాంట్లో ఆయన్ను కష్టం దీని ప్రకారం తీసుకుపోయి కోర్టుకు వేసి ఏదైనా చేసినా నాకు సమ్మతే సార్. ఆయనతో పాటు చేసినాడు అని చెప్పినాడు, ఆయన ఏడ్చినాడు, చెప్పినాడు ఇట్లా చనిపోయింది ఆ పాప, నన్ను ప్రేమించింది, ఆ అమ్మాయి నాకు మోసం చేసింది అని చెప్పేసింది సార్. తెలుసు సార్, తెలుసు సార్, తెలియదు మాత్రం నాకు తెలియదు. వాళ్ళ మా బంధువులే, వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు. వాళ్ళ తల్లిదండ్రికి తెలిసినప్పుడు ఒకసారైనా నా దగ్గరకు వచ్చింది ఏం తెలిసిందని వాళ్ళకు, ఏమమ్మా నీ కొడుకు ఇలా అంటున్నాడు, నీ కొడుకుని దానిచ్చుకొని వాళ్ళు చెప్పలేదు. రెండో సూరి మళ్ళా మీ పాప ఎవరితోనో ఫోన్లు చేస్తుంది, ఎవరితోనో ఫోటోలు పంపించండి అని వాళ్ళ నాయనతో ఏమో చెప్పిండంట. అప్పుడైనా నీ కొడుకు ఇటు వచ్చి చెప్తున్నాడు నా పిల్ల గురించి, నా పిల్ల ఎవరితో తిరుగుతుంది ఏమి అని వాళ్ళతో అనే బదులు నాతోనే అంటే నేను ఈ పిల్లని నేను దండించుకునేదాన్ని. ఏడాది క్రితం ప్రేమించినానని చెప్పి మందలించామని అంటున్నారు. అదే సార్, 6 నెలల క్రితం జరిగింది, మేము దండించినామంట అంటారు వాళ్ళు. దండించిన వాళ్ళు మీరు మేము బంధువులము, నేను తెలిసిందని నాకు వచ్చి ఒక మాట చెప్పాలి కదా వాళ్ళు, నాకు తెలియదు, నాకు చెప్పలేదు. పోనీ మళ్ళా సూరి వాడు చెప్పిండంట అంటారు, ఏది ఆ అమ్మాయి ఏరే వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పిండంట అన్నాడు. చెప్పినప్పుడు అయినా నా పిల్ల ఎవరితో మాట్లాడితే ఏమరా నీకేం పనిరా అని బాగానే అరిచిండంట. వాడిని అరిచినప్పుడు ఆ మాట కూడా నాకు వచ్చి చెప్పాలి తల్లికి, ఏది నీ కొడుకు ఇటు వచ్చి అంటున్నాడు, మా పిల్ల కాడికి రాని కాకు, మా పిల్ల ఇష్టం అనాలా. అట్లా చెప్పలేదు వాళ్ళు, చెప్పకుండానే వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఈడు నాకు గడ్డకు రానిలే, ఏదంటే బడికి పోయి వస్తాడు అనేది నాకు. అంటే వాడు చనిపోయేటప్పుడు ఇంకొకరి పేరు చెప్పారని చెప్పారు కదా, అతను ఎవరు, ఆ పేరు ఎవరు చనిపోయినప్పుడు ఆ పాప చెప్పింది, మేము మీ కొడుకు పేరు కాకుండా ఇంకొకరి పేరు చెప్పారని, ఇంకొకరి పేరు వాళ్ళ తండ్రి చెప్తాడు, అది నేను వినింది. పిల్ల అమ్మాయి వాళ్ళ నాయన చెప్పారా? అమ్మాయి వాళ్ళ నాయనే చెప్తాడు, ఇంకొకరి పేరు కూడా. పోలీసులు వాళ్ళు ఆ పేరు గురించి పట్టించుకోవాలి. సరే, మీ కొడుకు నీ దగ్గరికి వచ్చి నేనే చంపినానని చెప్పాడా? నేనే చంపినా అని చెప్పలేదు సార్. వాడు మామూలుగా వచ్చి పట్టుకొని ఏడ్చినాడు. ఒక అమ్మాయి చనిపోయిందో లేదో తెలియదు, ఇట్లా జరిగింది. చివరిగా మీరేం కోరుకుంటారా చెప్పమ్మా? చివరిగా ఇప్పుడు సమాజంలో మీ వాడు చేసింది తప్పు అని సమాజం అంటుంది, మీ వానికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు, ఏంటి అసలు విషయం? శిక్ష పడాలన్నా కోర్టులో ఆధారపరిచి ఏది శిక్ష వేసినా నాకు సమ్మతే సార్. ఆయన తప్పు చేసిండని మీరు అంటున్నారు, లోకం అంటుంది, అందరూ అంటున్నారు. చేసింది ఆ దేవునికి ఆ భగవంతుని వానికి తెలియాలి, అది నాకు కూడా తెలియదు. అది వేసేటప్పుడైనా
నా బిడ్డతో పాటు నన్ను తీసుకుపోవాలా, నేను అక్కడికే పోతా. నాకు వానికి ఇద్దరు కలిసి చేసిన సమ్మతే నాకు. అంటే మీ ఇద్దరిని చంపేయాలంటారు. చంపేసినా పర్వాలేదు. ఉం. మీ వాడు చేసిన దానికి మీ పశ్చాత్తపడడం లేదా? ఎందుకు పడరు సార్? పడతాండ. ఇప్పుడు ఆ పిల్లోనికి ఆ పాప చెల్లెలు వరుస అవుతుంది అంటున్నారు, వాస్తవేనా? అది వాస్తవమో కాదో తెలియదు సార్. చెల్లెలు అంటున్నారు కదా. బంధువులు అంటే దగ్గర బంధువులు కాదు, మాకు దూరవారం బంధువులు. అట్లా ఒకవేళ నీవు నేను తెలుసు, ఒకసారి 2 సార్లు మాట్లాడతాం, మామూలు తెలుసు అన్నట్టు. కులం మాత్రం ఒకటే మాది. పారిపోయింది అదంతా నిజం కాదు సార్. నిజమో అవుతుందో తెలియదు సార్. అది కూడా ఇప్పుడు పోలీసులు ఎప్పుడు ఇక్కడ పట్టుకున్నారమ్మా? ఇంటి దగ్గరనే పట్టుకున్నారు. నా కొడుకు ఇంటికి వచ్చింది, ఇంటి దగ్గరనే పట్టుకున్నారు సార్. నా కొడుకు పారిపోలేదు సార్, పారిపోలేదు. వాళ్ళు వచ్చినా కూడా అమ్మంటే చెప్పిండు వాళ్ళకి.